బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పళ్ల నిద్ర చేశారు. మరణాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని జాగ్రత్త చర్యలు ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించడమే లక్ష్యంగా ఈ పల్లె నిద్ర చేశారు ఎమ్మెల్యే. ఇదిలా ఉంటే తురకపాలెం మరణాలను కట్టడి చేయడంలో భాగంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక మహిళకు పూనకాలు రావడంతో తురకపాలెం బొడ్రాయికి శాంతి పూజలు నిర్వహించారు. ఇక ఈ పూజల్లో పాల్గొన్న మహిళను ఊరేగింపుగా పల్లెల్లోకి తీసుకువెళ్లాలన్న అంశం వివాదాస్పదంగా మారింది. ఈ ఊరేగింపును అడ్డుకున్నారు పోలీసులు. గతంలో ఇలా చేయడం వల్ల కొందరు చనిపోయారు అంటున్నారు స్థానికులు. అందుకే మహిళా ఊరేగింపు సరికాదని అడ్డుకుంటున్నారు వీరంతా. అందుకే నీకోసం వచ్చాము మేము. ఒక 5గురు వచ్చాము. మా ఊరనే వచ్చామమ్మా మేము. అక్కడికి రామ్మా తెలియదు సరి చేశానని ఎట్టా చెప్పావు నాయన. నా దగ్గర అబద్ధము పనికి రాదు. చేసావు కదా, చెప్పావు కదా, మరి ఇప్పుడు నువ్వు నన్ను తీసుకుపోవాలి కదా. తీసుకుపోతున్నావు వచ్చాను, మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళాలి. పట్టుకోండి. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ప్రస్తుతం తురకపాలెంలో ప్రస్తుతం అయితే బొడ్రాయి సెంటర్లో పొద్దున్నుంచి కూడా కొంతమంది స్థానికులు అయితే పూజలు నిర్వహించుకున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు పల్లెల్లోకి గతంలో ఏదైతే బొడ్రాయికి సంబంధించినటువంటి ఇష్యూ రావడం జరిగిందో ఆ గట్రాయి కానీ బొడ్రాయి కానీ ఏదైతే స్థానికంగా ఉండేటటువంటి దానిని తొలగించారనే విధంగా కూడా కొంతమంది ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అమ్మవారు ఎవరైతే అమ్మవారు వచ్చినటువంటి మహిళ తనకు సంబంధించి పూజలు ప్రతిసారి నిర్వహించుకునేటటువంటి రాయికి సంబంధించి ఇక్కడ ఉంది అంటూ కూడా ఆమె అక్కడికి రావడం జరిగింది పల్లెల్లోకి. ప్రస్తుతం పోలీసులు అయితే కొంతమంది అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినా కంపల్సరిగా ఇక్కడే పూజలు చేస్తామంటూ కూడా ఆమె అయితే ఇక్కడికి వచ్చి తనకు సంబంధించినటువంటి రాయిని అయితే ఆమె వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం పల్లెలో జరిగినటువంటి గతంలో ఈ రాయికి సంబంధించి అంటే ఇది ఇక్కడ కొంత ఈ కాలువ కానీ లేకపోతే ఈ నిర్మాణం సమయంలో తొలగించారనే విధంగా గతంలో కూడా చాలా మంది స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ రాయికి సంబంధించి అసలు ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా చాలా మంది ప్రశ్నించారు. అయితే ఇక్కడ నుంచి మార్చారనే విధంగా కొంతమంది చెప్పారు. తర్వాత ఊరి చివర ప్రతిష్ఠించారనే విధంగా చెప్పారు. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక ఇష్యూగా మారుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే పల్లెల్లోకి వచ్చి ప్రత్యేక పూజలు చేయడంతోనే గతంలో అనేక మంది చనిపోయారనే విధంగా ఇక్కడ చాలా మంది చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఈ పూజ నిర్వహించుకున్న తర్వాత అమ్మవారు వచ్చినటువంటి మహిళ ఇక్కడే ఈ గట్టురాళ్ళు ఏవైతే ఉంటాయో గతంలో కూడా ఇక్కడ ఉన్నాయనే విధంగా కూడా చాలా మంది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాటిని వెతికేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుందనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మరి ఆ రాయికి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి, ఆ పూజ చేసేటటువంటి రాయి అంటే గట్టి రాయి గతంలో ఇక్కడ ప్రతిష్ఠ అమ్మవారికి సంబంధించినటువంటి రాయి ఏదైతే ఉందో అది ఉంటుందా లేదా, ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిఎస్ మొత్తానికి ఇటు వరుస
మరణాలు సంభవిస్తున్న తురకపాలెంలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పల్లెనిద్ర చేశారు. అక్కడ ఒకళ్ళకి అమ్మవారు సోకడంతో అక్కడ ఊరేగింపుగా తీసుకోవాలి అని భావించిన పోలీసులు అడ్డుకున్నారు. ఇలా గతంలో ఊరేగింపుగా తీసుకెళ్లడం కారణంగా కొంతమంది మరణించారంటూ కూడా వీళ్ళంతా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇలాంటి ఊరేగింపులు వద్దంటూ కూడా ఇప్పటికే హితవు పలికారు. ఇక ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇవన్నీ కూడా ఈ వరుస మరణాలు సంభవించకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి లక్ష్యంగా పల్లెనిద్రను చేశారు ఎమ్మెల్యే. అందుకే బామ్మ నీకోసం వచ్చాము మేము. ఒక 5గురు వచ్చాముగా. తీసుకురావాలా మా ఊరని వచ్చాము చేసావు కదా, చెప్పావు కదా, మరి నన్ను తీసుకోవాలి కదా.